Good morning, students. Today we are discussing about phenols chapter. Generally, phenols అంటే మనకి ఏరోమాటిక్ వలయానికి హైడ్రాక్సీ సమూహం అనేది ప్రత్యక్షంగా కలుపబడి ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాలను మనం ఇక్కడ ఫీనాల్స్ అంటారు. The aromatic hydroxy compounds are called as phenols. In this chapter, firstly we are discussing about the preparation of phenols. So we have three types of preparations, that is from benzene diazonium chloride and from benzene sulfonic acid and from cumene. In this chapter, first we are discussing about from benzene diazonium chloride preparation of phenols. So benzene diazonium chloride undergoes hydrolysis at 100 degrees centigrade temperature and it forms phenols. బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ను నీటితో చర్య జరిపించినప్పుడు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నీటితో చర్య జరిపించినప్పుడు మనకు ఫీనాల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. సో హియర్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అండర్గోస్ హైడ్రోలైసిస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కాపర్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఫీనాల్స్. బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లంను నీటితో కాపర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు మనకి ఇక్కడ ఫీనాల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో అదేవిధంగా బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ రియాక్ట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ and it loss of water molecule and it forms sodium salt of benzene and this sodium salt of benzene sulfonic acid react with NaOH and it forms sodium phenolate or sodium phenoxide, and this sodium phenoxide react with carbon dioxide and water and it forms ఫీనాల్స్. సాధారణంగా మనం ఇక్కడ సోడియం బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లంను క్షారాలతో చర్య జరిపించినప్పుడు మనకు లవణ ఉత్పన్నం అనేది ఏర్పడడం జరుగుతుంది. సోడియం సాల్ట్ ఆఫ్ బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం అనే లవణ ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనం NaOHతో చర్య జరిపించినప్పుడు సోడియం ఫీనాక్సైడ్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఈ సోడియం ఫీనాక్సైడ్ అనే ఉత్పన్నంలో మనం కార్బన్ డైఆక్సైడ్తో అదేవిధంగా వాటర్తో కనుక చర్య జరిపించినప్పుడు మనకు ఫీనాల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ నుండి ఫ్రమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీనాల్ ఫ్రమ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. సో ఇన్ దిస్ రియాక్షన్ క్యూమిన్ undergoes oxidation in presence of air and it forms cumin hydroperoxide, and this cumin hydroperoxide react with water molecule undergoes hydrolysis and it forms phenols. జనరల్గా మనకి ఇక్కడ క్యూమిన్ను ఆక్సీకరణ చర్యకు గురి చేసినప్పుడు గాలి సమక్షంలో ఆక్సీకరణ చర్యకు గురి చేసినప్పుడు మనకు క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ను మనం నీటితో చర్య జరిపించినప్పుడు మనకు ఫీనాల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫీనాల్స్. In these chemical properties we are discussing about acidity of phenols. Generally alcohols and phenols are weak acids and these weak acids react with base and it forms salt compounds. జనరల్లీ సాధారణంగా మనకి ఇక్కడ ఆల్కహాల్ మరియు ఫీనాల్ అనేటివి బలహీనమైనటువంటి ఆమ్లాలుగా ఉండడం జరుగుతుంది. ఈ బలహీనమైనటువంటి ఆమ్లాలు మనకు క్షారాలతో చర్య జరిపి లవణ ఉత్పన్నాలను ఏర్పరచడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫీనాల్స్ డు నాట్ రియాక్ట్ విత్ వీక్ బేస్ లైక్ కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్. సాధారణంగా మనకు ఫీనాల్ అనేటివి బలహీన క్షారాలైనటువంటి కార్బోనేట్లతో కానీ బైకార్బోనేట్లతో కానీ చర్య జరపవు. అదేవిధంగా ఫీనాల్ మనకు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్ పేపర్గా మార్చడం జరుగుతుంది. ఫీనాల్స్ చేంజ్ ద బ్లూ లిట్మస్ పేపర్ టు రెడ్ లిట్మస్ పేపర్. అదేవిధంగా ఆల్కహాల్ అనేటివి లిట్మస్ పేపర్తో తటస్థ స్వభావాన్ని న్యూట్రల్ క్యారెక్టర్ని కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్కహాల్స్ డు నాట్ రియాక్ట్ విత్ బేస్
ఆల్కహాల్లు సాధారణంగా క్షారాలతో చర్య జరపవు. అండ్ generally these all reactions phenols contains high acidity then ఆల్కహాల్స్. సాధారణంగా ఈ లక్షణాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఫీనాల్ అనేటివి ఆల్కహాల్ల కన్నా అధిక ఆమ్లత్వ స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ దీస్ ఫీనాల్స్ ఆర్ ఫార్మ్స్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్. సాధారణంగా మనకు ఫీనాల్ అనేటివి రెజోనెన్స్ నిర్మాణాలను ఏర్పరచడం జరుగుతుంది. అండ్ దీస్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అంటే ఈ రెజోనెన్స్ నిర్మాణాల ద్వారా మనం ఆమ్ల స్వభావాన్ని ఫీనాల్ యొక్క ఆమ్ల స్వభావాన్ని వివరించడం జరుగుతుంది. జనరల్గా ఈ రెజోనెన్స్ స్ట్రక్చర్లో ఉండేటువంటి ఫీనాల్ పైన OH సమూహం ఉంటుంది. ఈ OH సమూహంలో మనకు ఆక్సిజన్ అనేది ధనావేశాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ OH బంధంలోని బంధ ఎలక్ట్రాన్ జంటలను ఎక్కువగా ఆకర్షించడం జరుగుతుంది. అందువల్ల ఇది సులభంగా ప్రోటాన్ను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఫీనాల్ అనేది మనకు ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని హై అసిడిటీ క్యారెక్టర్ని కలిగి ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఫీనాక్సైడ్లను ఏర్పరచుట. సో జనరలీ ఫీనాల్స్ ఆర్ రియాక్టెడ్ విత్ సోడియం అండ్ ఇట్ ఫార్మ్స్ సోడియం ఫీనాక్సైడ్, as well as phenol reacted with base like sodium hydroxide and it forms sodium phenoxide. The next reaction with alkyl halide. This reaction is also known as Williamson reaction. In this Williamson reaction, phenols are reacted with alkyl halide and it forms mixed ethers. This reaction is known as Williamson reaction. Phenols are reacted with alkyl halide and it forms mixed ethers. For example, here I am taking phenol and it is reacted with alkyl halide and it forms alkyl phenyl ether. Alkyl phenyl ether. This is a mixed ether. So this type of reactions are known as Williamson reaction. And I am taking one more example. Here phenol reacted with methyl chloride. Alkyl halide ki example methyl chloride. So these methyl chloride react with phenol and it forms methyl phenyl ether. Methyl phenyl ether. This is a mixed ether. These methyl phenyl ether are also known as anisole. Anisole. The next, generally phenols undergoes electrophilic substitution reactions and these electrophilic substitution reactions takes place at ortho and para పొజిషన్. సాధారణంగా మనకు ఫీనాల్ అనేది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనేవి మనకు ఎక్కువగా ఆర్తో మరియు పారా స్థానాలలో ఎక్కువగా జరుగును. ఇన్ దీస్ రియాక్షన్స్ వేర్ generally common reactions is there nitration, halogenation, sulfonation reactions, and in these nitration reactions phenols reacted with concentrated HNO3 and concentrated H2SO4 at 20 degrees centigrade temperature and it forms orthonitrophenols as well as paranitrophenols, and this type of reactions are called as nitration reactions. Phenols reacted with concentrated HNO3 and concentrated H2SO4 at 20 degrees centigrade temperature and it forms orthonitrophenols as well as paranitrophenols. And the next, phenols reacted with 3 moles of concentrated HNO3 and it forms 2,4,6 trinitrophenols. Phenols reacted with 3 moles of nitric acid, that is concentrated nitric acid, and it forms 2,4,6 trinitrophenols, and these trinitrophenols are also called as, here 2,4,6 trinitrophenol are also called as picric acid and it forms picric acid, and this is a nitration reaction. And the next we are discussing about halogenation reaction. In these halogenation reactions phenols are reacted with Lewis acid, react with halogens in presence of Lewis acids and it forms
2, 4, 6 tribromophenol. Here I am taking phenol reacted with halogen. I am taking bromine. Phenol reacted with bromine in presence of Lewis acid and it forms 2, 4, 6 tribromophenol. 2, 4, 6 tribromophenol. And the next phenol reacted with bromine in presence of carbon tetrachloride and it forms orthobromophenol as well as parabromophenol. Generally, electrophilic substitution reactions takes place at ortho position as well as para position. So that's why that relative products are formed. So here generally I am taking phenol reacted with bromine in presence of CCl4 carbon tetrachloride and it forms orthobromophenol as well as parabromophenol. And the next we are discussing about sulfonation reaction. In this sulfonation reaction, phenols are reacted with concentrated H2SO4 at 15 to 100 degrees centigrade temperature and it forms orthophenyl sulfonic acid. Phenols reacted with concentrated H2SO4 at 15 to 100 degrees centigrade temperature and it forms orthophenol sulfonic acid. And the next phenol reacted with concentrated H2SO4 at concentrated phenol reacted with concentrated H2SO4 at above 100 degrees centigrade temperature and it forms paraphenol sulfonic acid. So this is a sulfonation reaction. And the next we are discussing about Riemann-Tiemann reaction. So this is one of the most important named reaction. In this reaction, phenols reacted with base. Phenols reacted with chloroform in presence of base at 50 to 60 degrees centigrade temperature and 1 to 2 atmosphere pressure and it forms orthosalicylaldehyde as well as para-salicylaldehyde. So this type of reactions are called as Riemann-Tiemann reaction. సో సాధారణంగా మనకు ఫీనాల్ అనేటివి క్లోరోఫామ్తో క్షారాల సమక్షంలో చర్య జరిపి ఆర్థోసాలిసిలాల్డిహైడ్ మరియు పారాసాలిసిలాల్డిహైడ్లను ఏర్పరచును. ఈ ఆర్థో మరియు పారాసాలిసిలాల్డిహైడ్లను ఏర్పరచడం జరుగుతుంది. ఇటువంటి చర్యను మనం ఇక్కడ రీమన్-టీమన్ చర్య అంటారు. సో ఇక్కడ చర్యా విధానాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా క్లోరోఫామ్ అనేది మనకు ఆల్కహాలిక్ KOH అంటే KOH క్షారాలతో చర్య జరిపి నీటి అణువును కోల్పోయి మనకు ట్రైక్లోరో కార్బిన్ను ఏర్పరచడం జరుగుతుంది. ఈ ట్రైక్లోరో కార్బిన్ అనేది మనకు ఒక Cl- కోల్పోయి మనకు డైక్లోరో కార్బిన్ను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ డైక్లోరో కార్బిన్ అనేది మనకు మధ్యస్థ ఉత్పన్నంగా ఉండడం జరుగుతుంది. సో జనరల్లీ ఇన్ దిస్ మెకానిజం chloroform reacted with alcoholic KOH and it loss of one water molecule and it forms trichlorocarbene. So this chloroform is deprotonated by a strong base and it forms chloroform carbene ion and this chloroform carbene ion which will quickly alpha eliminate to give dichlorocarbene and this dichlorocarbene is the intermediate product and this is the principle of related species. So in this reaction the hydroxide will also deprotonated the phenol to give negatively charged phenoxide. And generally phenol reacted with KOH and it forms phenoxide anion. And the next the negative charged is delocalized into aromatic ring making it far more nucleophilic and this nucleophilic attack of the dichlorocarbene and it gives an intermediate dichloromethyl substituted phenol and after basic hydrolysis the desired product is formed.
So that is finally ortho-salicylaldehyde and para-salicylaldehyde is formed. So this is a Riemann-Tiemann reaction. And the next we are discussing about Gattermann-Koch reaction. In this Gattermann-Koch reaction, phenol reacted with HCN, hydrogen cyanide, and HCl in presence of ZnCl2 and ether, and it forms ortho-salicylaldehyde as well as para-salicylaldehyde. So this reaction is known as Gattermann-Koch reaction. సాధారణంగా ఈ గట్టర్మన్ కోక్ చర్యలో ఏమవుతుందంటే మనకు ఫీనాల్ను HCN మరియు HClతో ZnCl2 మరియు ఈథర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఆర్థోసాలిసిలాల్డిహైడ్ మరియు పారాసాలిసిలాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆర్థో మరియు పారాసాలిసిలాల్డిహైడ్ ఏర్పడడాన్ని మనం గట్టర్మన్ కోక్ చర్య అంటారు. సో ఇన్ దిస్ రియాక్షన్ జనరలీ ఫీనాల్స్ రియాక్టెడ్ విత్ బెంజైల్ క్లోరైడ్. Phenols reacted with benzyl chloride. In presence of base. The next Aubenhausen condensation. In this Aubenhausen condensation reaction, phenol reacted with RCN, alkyl cyanide, and HCl in presence of ZnCl2 ether, and it forms ortho hydroxy ketones as well as para hydroxy ketones. So this reaction is known as Aubenhausen condensation reaction. In this Aubenhausen condensation reaction, firstly alkyl cyanide reacted with HCl and it forms intermediate product, and this intermediate product react with ZnCl2 and it forms ortho-hydroxy ketones as well as para-hydroxy ketones. సాధారణంగా ఈ హౌబెన్-ఆసిక్ సంగనన చర్యలో మనం ఫీనాల్ను ఆల్కైల్ సైనైడ్ మరియు HClతో ZnCl2 మరియు ఈథర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు ఆర్థో-హైడ్రాక్సీ కీటోన్స్ మరియు పారాహైడ్రాక్సీ కీటోన్స్ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ చర్యను మనం ఇక్కడ హౌబెన్-ఆసిక్ సంగణన చర్య అని పేర్కొనడం జరుగుతుంది. సో ది నెక్స్ట్ ఫీనాల్లను గుర్తించడానికి పరీక్ష, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫీనాల్ టెస్ట్, reaction with FeCl3, FeCl3 test. In this reaction generally phenols are reacted with neutral FeCl3 solutions and it forms red or violet precipitate and it forms violet color complex. సో సాధారణంగా మనకి ఇక్కడ ఫీనాలను గుర్తించడానికి మనకు FeCl3 పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ FeCl3 పరీక్షలో మనం ఏం చేస్తామంటే ఫీనాలను తటస్థ FeCl3 ద్రావణంతో చర్య జరిపించినప్పుడు మనకు ఎరుపు రంగు లేదా ఉదారంగు అవక్షేపం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ ఎరుపు రంగు లేదా ఉదారంగు అవక్షేపం అనేది ఎందుకు ఏర్పడుతుందంటే కారణం అక్కడ సంశ్లిష్ట సమ్మేళనం అనేది మనకు ఏర్పడడం జరుగుతుంది. సో ఫలితంగా మనకు ఎరుపు రంగు లేదా ఉదారంగు అవక్షేపం ఉదారంగు లేదా ఎరుపు రంగు అవక్షేపం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది మనకు సాధారణంగా ఫీనాలను గుర్తించేటువంటి పరీక్ష. సో ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకు ఫీనాలను తయారు చేసేటువంటి పద్ధతులు ఇంపార్టెంట్. సో అది మనకు బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ నుండి తయారు చేస్తాము, బెంజిన్ సల్ఫోనిక్ ఆమ్లం నుండి తయారు చేస్తాము, అదేవిధంగా క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ నుండి ఫీనాలను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎసిడిటీ ఆఫ్ ఫీనాల యొక్క ఆమ్లత్వం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో అందులో ముఖ్యంగా మనకు రీమన్-టీమన్ చర్య అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీమన్-టీమన్ చర్య, గట్టర్మన్-కోక్ చర్య, సో అదేవిధంగా హౌబెన్-ఆసిక్ కండెన్సేషన్ చర్య, హౌబెన్-ఆసిక్ సంగణన చర్య అనేది మనకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ రీమన్-టీమన్ రియాక్షన్ డైక్లోరోకార్బిన్ ఈజ్ అ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. ఇది మధ్యస్థ ఉత్పన్నంగా
డైక్లోరోకార్బిన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు ఫీనాల్స్కి సంబంధించినటువంటి చాప్టర్. థ్యాంక్ యూ.